ఇంకేమి ఇబ్బంది ఉన్నా చెప్పు. ఇక్కడ నేనే మీ 100 రోజుల పని కూడా నేనే తెలుసా నేను ఇప్పుడు ఊళ్ళోకి సంబంధించిన రోడ్డు కానీ ఇంకా వేరే సమస్యలు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. సర్పంచ్ గారు నేను చెప్పినాను ఇక్కడికి మినిస్టర్ గారు ఇంత దూరం రావడం ఉద్దేశం ఏంటంటే ఈ మహిళలతో మాట్లాడి ఉపాధి హామీ కూలీలకు ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి ఆ విధంగా మీరు మాట్లాడితే మా గ్రామానికి వచ్చిన సీతక్క ఇచ్చిన ఉపాధి హామీ అప్పటి నుండి ఇప్పటిదాకా నేను వస్తాను. కానీ కాకపోతే ఇప్పుడు డీజే ప్రభుత్వం ఏం చేసిందంటే ఉపాధి హామీ బంద్ చేయాలని అనుకుంటుంది. ఎందుకోసం అంటే మన చాలే బంద్ కావాలా అని చెప్పి ఫోటోలు పెట్టింది. 2 పొద్దున్న 6:30కి వస్తున్నాం మేడం. మేము ఇంతకుముందు 7 గంటలకు వచ్చి 10 గంటలకు పోతుంటాం. కానీ ఇప్పుడు 6:30కి వస్తున్నాం. 12:30 ఒకటి అవుతుంది. ఎందుకోసం అవుతుందంటే పని బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ ఫోటోలు వస్తలేవు. ఫోటోలు పని జరుగుతుంది కదా, ఊకే మార్చితే ఇబ్బంది అవుతుందని కూడా మొన్న కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం ఢిల్లీ. ఇప్పుడు ఈ మట్టి సార్ కావాల్సిన వాళ్ళు పొలాలల్లో ఇప్పుడు కోతలు అయిపోయినాయి కదా సార్, అందులో వేసుకుంటారు సార్. మేడం కొంచెం వెనక జరగండి, మీరు సభ పక్కన అదే అన్న ఎన్నో బాగుంటాయి కాబట్టి అక్క ఇప్పుడు కాల కింద నిజాం సార్ డిస్ట్రిబ్యూటర్ కింద చేయించి ప్రయాణం చేయించండి. అదే అక్క